ఫ్రెండ్స్, ప్రకృతిలో ఎన్నో వింతలు ఉంటాయి. కానీ ఒక పులి చనిపోతే దానికి మనిషికి చేసినట్టే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారంటే మీరు నమ్ముతారా? అవును, రణథంబోర్ అడవుల అసలైన రారాణి, ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు తీయబడిన పులి మచిలీ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి, చివరి వరకు చూడండి. నిజానికి ఈ పులి పేరు T16, కానీ ముఖంపై చేప ఆకారపు గుర్తు ఉండటం వల్ల అందరూ ప్రేమగా మచిలీ అని పిలిచేవారు. ఈమె ధైర్యం సామాన్యమైంది కాదు. ఏకంగా 14 అడుగుల మొసలితో పోరాడి దాన్ని ఓడించి లేడీ ఆఫ్ ది లేక్స్ గా, క్రొకోడైల్ కిల్లర్ గా అడవిలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. సాధారణంగా పులులు మనుషుని చూస్తే దాక్కుంటాయి, కానీ మచిలీ పర్యాటకుల వాహనాలు కనిపిస్తే చాలు ఒక సూపర్ మోడల్లా కెమెరాలకు ఫోజులు ఇచ్చేది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కెమెరా కళ్ళకు చిక్కిన అడవి అందంగా, ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు తీయబడిన పులిగా ఈమె ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. 11 మంది పిల్లలకు జన్మనిచ్చి రణథంబోర్ పార్కులో పులుల జనాభా పెరగడానికి ప్రాణం పోసిన ఈ క్వీన్ మదర్ అడవి పులుల సగటు ఆయుష్ని మించి ఏకంగా 20 ఏళ్లు జీవించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దురదృష్టవశాత్తు 2016 ఆగస్టు 18న వృద్ధాప్యం కారణంగా జోగి మహల్ అడవుల్లో మచిలీ చివరి శ్వాస విడిచింది. ఆమె పట్ల ఉన్న గౌరవంతో అధికారులు ఒక పులికి ఎవరూ ఊహించని విధంగా హిందూ ఆచారాల ప్రకారం వీడ్కోలు పలికారు. 2016లో భారత ప్రభుత్వం మచిలీ గౌరవార్థం ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. ఒక జంతువుకు ఇంతటి గౌరవం దక్కడం నిజంగా చాలా అద్భుతం కదా. మరి ఈ ధీరవనిత మచిలీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. యువర్ శాలిని ప్రియ.